తుర్తి నియోజకవర్గానికి వచ్చాము. ఇక్కడ ఆయన సొంత గ్రామం చామల కిరణ్ గారి సొంత గ్రామం శాలిగౌరారంకి వచ్చాము. ఇక్కడ రాగానే చాలా పెద్ద ఎత్తున జనమంతా కూడా గ్రామస్తులు కావచ్చు, ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు అంటే చామల కిరణ్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు కావచ్చు, ఆయనతో పరిచయం ఉన్నవాళ్ళు, ఆయన మీద అభిమానం ఉన్నవాళ్ళు చాలా పెద్ద ఎత్తున వచ్చి చామల కిరణ్కి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. మన ఎదురుగా ఒక ఆయన కనపడుతున్నారు, పెద్ద ఆయన. చామల కిరణ్ని చూడగానే ఏదో ఆనందంతో వచ్చి ఆయన ఒక్కసారిగా హగ్ చేసుకుంటూ ఉన్నారు. ఏంది బాబా, ఏంది ఆయన మీకు ఎట్లా తెలుసు? మా ఊరే, నేను ఈయనే ఉన్నా. ఆయన వాళ్ళ డాడీ కాంచి నీ జీతం ఉన్నా వాళ్ళ కాడ. ఇలా మా సారు మంచి పెద్దోడాను, మాకు కూడా జర మంచి గలుగిస్తాడని మేము బాధపడుతున్నాం. మీకు ఆయన చిన్నప్పటి నుంచి తెలుసా? తెలుసు, మా సారు టైగరే. ఆయన నేను కష్టపడ్డాడు, ఆయన వాళ్ళ డాడీ కష్టపడి, వాళ్ళ అమ్మ కష్టపడేది అన్నీ బతికిండు. ఆయన ఎంపీ సీట్ అడుగుతుండు, మరి ఓట్లు వేస్తారా మీరు? నేను దాను వేస్తా, దాను అంతే. మా గెలిపిస్తా, నేను మొత్తం గెలిపించే నేనే దాను. చామల కిరణ్ డైరెక్ట్గా అడుగుతున్నాం మిమ్మల్ని, ఈ ఎంపీ సీటు కోసం, భువనగిరి ఎంపీ సీటు కోసం కాంగ్రెస్ పార్టీలో చాలామంది అప్లై చేస్తున్నారు, చాలామంది కాదంటూ ఉన్నారు. వాళ్ళందరినీ కాదని చామల కిరణ్కి ఎంపీ సీట్ ఎందుకు ఇవ్వాలని అడిగితే, కిరణ్ అన్న గారు మన శాలిగౌరారం మండలం ముద్దుబిడ్డ, ఇక్కడ ఉన్న అందరి పేదల కష్ట సుఖాలు తెలిసిన మనిషి. అన్న మాకు ఆపత వచ్చింది అంటే ప్రతి ఒక్కరిని, మహిళలనైనా ఎవరినైనా ప్రతి ఒక్కరిని అన్న ఆదుకొని పార్టీ కోసం కీలకంగా కేసుల పాలయ్యి మీరు చూసిరు, దెబ్బలు కూడా దీని పార్టీ కోసం పనిచేసిండు. కిరణ్ అన్న పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేసిండు కాబట్టి అన్నను గుర్తించి ఎంపీ టికెట్ ఇచ్చి మేము భారీ మెజార్టీతోటి గెలిపించుకుంటామని మేము తెలియజేస్తున్నాం. మీరమ్మా, మరి ఇక్కడ ఉన్న సీనియర్లందరినీ తట్టుకోగలుగుతాడు ఆయన? తట్టుకోగలుగుతారండి, ఎందుకంటే ఇక్కడ ఈ ఊరు ముద్దుబీడ కాబట్టి. అట్లాగే సార్ ఏంటంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా చాలా కష్టపడి, అంటే కష్ట సుఖాలను ఎరిగిన బిడ్డ కాబట్టి పల్లెటూర్లలో ఆ వాతావరణం అన్నీ తెలుసుకున్నాడు. జనంలోకి వెళ్ళి మనం ప్రజాపాలన ఎలా తెచ్చుకున్నామో, ప్రజలలో ఉంటే ఆ కష్టం ఏంది అనేది తెలుసు కాబట్టి కిరణ్ అన్న గారికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా అత్యధిక మెజార్టీనిచ్చి గెలిపిస్తామని. మొన్న ఎమ్మెల్యే గారి ఎలక్షన్లో ఎంత కష్టపడి ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేసిరో ఇప్పుడు కూడా అందరూ అట్లాగే ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేస్తే ఖచ్చితంగా కిరణ్ అన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పగలుగుతున్నాం. ఉందండి, ఆ నమ్మకం ఉందా ఆయన మీద మీకు? అంటే ఆయన గెలిపిస్తే ఏమైనా చేస్తాడు, నియోజకవర్గాన్ని పట్టించుకుంటాడు అన్న నమ్మకం ఉందా మీకు? తప్పకుండా అండి. అన్నగారు మేము చూస్తున్నాం ఎప్పటి నుంచి కూడా యువతను అందరినీ కూడా ముందుంచి నడిపించుకుంటా నేనున్నా మీకు అని భరోసా కల్పిస్తూ, గతంలో చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో కాంచి కూడా ఎన్నో ఒడిదుడుకులు ఓడ్చుకొని కూడా అది అధికార పార్టీపై అన్నీ కూడా ఇబ్బందులు పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారం రావడం కూడా అన్నగారు పాత్ర క్రియాశీలకని కీలకని తెలియజేస్తూ, అన్నగారి ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది. పెద్దలు అందరూ కోమటిరెడ్డి వెంకరెడ్డి అయితే, రాజగోపాల్ రెడ్డి అయితే కానీ రేవంత్ రెడ్డి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. తప్పకుండా అన్నగారికి వస్తుందని మేము ఉదయపూర్వకంగా ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఆయన ఎంపీ టికెట్ వస్తే మాత్రం ఈ తుంగతుర్తి నియోజకవర్గం పక్కన ఆరు నియోజకవర్గాలు భారీ మెజార్టీ, దాదాపుగా మాకు అనుకుంటున్నాం అంచనా 6 లక్షలు 5 లక్షల మెజార్టీ ఈజీగా రాబోతుందన్న. ఒక్కొక్కసారి ఎవరో మిమ్మల్ని గెలవడానికి వచ్చారు, శాలువా కూడా తీసుకొచ్చినట్టున్నారు. గెలిపిస్తారా? ఫుల్ లీడ్ తోటి గెలిపిస్తాం. మా తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల శ్యామల్ గారిని ఎంత లీడ్ తోటి గెలిపించినాం, మా శ్యామల్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా అంత లీడ్ తోటి గెలిపిస్తాం. కష్టపడి గెలిపిస్తాం, గెలుస్తాడు. ఎందుకంత నమ్మకం ఆయన మీద మీకు? మాకు జనంలో చూసుకుపోయే గుణం ఉంది, జనం బాంధవుడు. ఆయనకి టికెట్ ఇవ్వాలి, ఆయనే గెలిపిస్తాం. ఇంతకుముందు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే, ఇప్పుడు మాది మన సపరేట్గా అయింది. చిన్న గూడానికి మాకు నీళ్ళు లేవు అన్న అని చెప్పగానే ఇమ్మీడియట్లీ 60-70 వేలు పెట్టి మోటార్ పైపులు అన్నీ శాంక్షన్ చేసి ఇచ్చిండు. పేదలను మటుకు అతి తొందరలో ఆదుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా సార్ గెలుస్తుండు. సార్కే టికెట్ ఇవ్వాలని మేము అడుగుతున్నాం సార్. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రకంగా